వందల ఏళ్ల నుంచి మనం ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా బ్రాహ్మణులు గుర్తు చేసుకునేది కరివేన సత్రం. ఈ మధ్యకాలంలో అది చాలా విస్తృత స్థాయిలో కాశీలో, అయోధ్యలో, తిరుపతిలో ఇట్లా రకరకాలుగా అది అభివృద్ధి చెందుతూ బ్రాహ్మణులకి ఎక్కడికి పోయినా మనకి ఇబ్బంది లేకుండా మడి ఆచారాలతో వండి ఆ అన్నదాన సత్రం నిత్యాన్నదాన సత్రం నిర్మించటం ఈ యొక్క కమిటీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. BFA Painting, Applied Arts, Photography, Videography, Editing, Cinematography, Degree కోర్సులకు చిరునామా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాదాపూర్, హైదరాబాద్. Admissions open for 2026-27. నేను ఎప్పుడు ఏ వేదిక ఉన్నా కూడా చెప్పేది ఒకటే మాట, బ్రాహ్మణులందరూ ఐక్యంగా ఉండాలి, బ్రాహ్మణులందరూ గౌరవంగా బతకాలి, బ్రాహ్మణుల చరిత్ర మనం తెలుసుకోవాలి. ఆ చరిత్ర మన చరిత్ర ఎక్కడుంది, ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాం, మనం మళ్ళీ అక్కడికి రీచ్ కావడానికి పునర్వైభవానికి బ్రాహ్మణ పునర్వైభవ దిశగా అందరూ పనిచేయాలని చెప్పి నేను అందరికీ ఎప్పుడు చెప్తూ ఉంటా. ఆ ప్రయాణంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, మనందరికీ ఇష్టమైన వ్యక్తి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కానీ నాకు ఈ బాధ్యతను ఇవ్వటం జరిగింది. మీరు చూడండి, ఈ యొక్క గవర్నమెంట్లో బ్రాహ్మణులకు ఒక మహర్దశ ఉంది. మీరు తీసుకుంటే మంత్రివర్గంలో శ్రీధర్ బాబు గారు ఉన్నారు, అడ్వైజర్గా ఆర్కర వేణుగోపాల్ గారు ఉన్నారు, మొన్నటిదాకా చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు ఉన్నారు, ఇప్పుడు అడ్వైజర్గా ఉన్నారు వారు కూడా. అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి గారు ఉన్నారు. బ్రాహ్మణ పరిషత్కు వచ్చేసరికల్లా నేనున్నాను. ఎండోమెంట్స్ కమిషనర్గా హనుమంతరావు గారు ఉన్నారు, ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజా రామయ్య గారు ఉన్నారు. ఇట్లా రకరకాలుగా బ్రాహ్మణులందరికీ ఒక ప్రైమ్ పొజిషను మనకి ఇప్పుడే రావటం జరిగింది. నేను అందరితో కలిసి అందరినీ కూడా, నేను చెప్పిన పేర్లున్న అందరినీ కూడా కలిసి మళ్ళీ బ్రాహ్మణ పునర్వైభవానికి మనందరం కలిసి పనిచేయాలి, వంశపారంపర్య అర్చకత్వాన్ని మళ్ళీ తీసుకురావాలి. ఈ విధంగా మనందరం ప్రయత్నం చేయాలి, అర్చకులందరినీ కాపాడాలి. అదేవిధంగా ప్రతి ఒక్క దేవాలయ కమిటీలో ఒక బ్రాహ్మణుడు ఉండాలి, అర్చకుడు బై డిఫాల్ట్ ఉంటాడు, ఒక బ్రాహ్మణుడు ఉండాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ రాయటం జరిగింది. అది పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తొందరలో జీవో కూడా వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఉన్నది అది. అవన్నీ కూడా రిఫర్ చేసుకుంటూ అందరికీ రాయటం జరిగింది. అదేవిధంగా బ్రాహ్మణ పరిషత్తుకు కూడా ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 2 కోఆర్డినేటర్స్ కావాలని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. అంటే నేనున్న ఈ 2 ఏళ్లలో బ్రాహ్మణులకి ఒక 1000 మంది బ్రాహ్మణులన్నా రాజముద్రతో సహా కార్డు కొట్టుకునే పరిస్థితికి తీసుకురావాలనేది నా ఆకాంక్ష. దాంట్లో భాగంగా చాలామంది రాజకీయంగా ముందరికి రావచ్చు, వ్యాపార రంగంలో ముందరు రావచ్చు. అట్లనే మన కరివేన సత్రం వాళ్ళు చేసే సామాజిక కార్యక్రమాల్లో కూడా వీరందరూ కూడా మీకు సహకారంగా ఉంటారని నేను ఆశిస్తూ, చైర్మన్గా ఈ పరిషత్తుకి నేను చైర్మన్గా ఉన్నన్ని రోజులు కరివేన అన్నదాన సత్రానికి ఏ సహాయ సహకారాలు కావాలన్నా ప్రభుత్వం నుంచి నా పూర్తి సహకారం ఉంటుంది. మన మంత్రి గారు శ్రీధర్ బాబు గారి సహకారంతో మీకు ఏది అవసరం ఉన్నా కూడా చేసి పెడతానని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ నాకు